ఫస్ట్ భార్య సెకండ్ భార్య అంటే వాళ్ళ ఆస్తి పంపకాలలో భార్య పరంగా ఆస్తి కావాలని చెప్పి వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి ఏం చేసిండు, కొడుకుల పరంగా ఆస్తి చేసిండు. ముగ్గురు కొడుకులు కాబట్టి ముగ్గురు సమానం చేసిండు. వీళ్ళు పొలం గురించి ఇప్పుడు ఎంతమంది చనిపోయినారు, దాంట్లో ఎంతమంది నేరస్తున్నారు అంతమంది జరిగింది. ఒక ప్రాణం పోయింది అంటే ఆ కొడుకు కూడా బ్యాంకు మేనేజర్ ఉన్నాడు అనుకో, బ్యాంక్ మేనేజర్ కూడా చెక్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకో 100 నెంబర్కి ఫోన్ చేస్తే మేము డీటెయిల్స్ మీరు కావద్దు అట్లా చేయొద్దని మేము చెప్తాం. కాబట్టి ఎవరు కూడా ఈ సైబర్ సంబంధించినటువంటి నేరాలలో పడకూడదని చెప్తున్నాం. అదేవిధంగా ఈ చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, మన అన్నీ కావాలి. ఓటీపీ వస్తుంది నీకు 10 లక్షలు లాటరీ తగ్గదంతలకల్లా మీ ఈ ఓటీపీ చెప్పమంతలకల్లా ఓటీపీ చెప్పేస్తారు. ఏదైనా లింక్ ఓపెన్ చేస్తే మీకు ప్రైజ్ గిఫ్ట్ దక్కిందని చెప్పి అంటారు. వెంటనే గిఫ్ట్ వచ్చారు ఓపెన్ చేస్తారు. మీరు ఓటీపీ చెప్పమన్నా కానీ ఓటీపీ చెప్పేస్తారు. మీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ పోతాయి. బ్యాంక్ అకౌంట్ మీది కరెక్ట్ లేదు, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తున్నా, మీ బ్యాంక్ కొంచెం డీటెయిల్స్ కరెక్ట్ లేవు, మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు డీటెయిల్స్ చెప్పండి అని చెప్తారు. మీరు వెంటనే చెప్పగానే మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నెంబర్ ఇవ్వమని చెప్తారు. మీరు ఓటీపీ చెప్పిన సెకండ్లకి వెళ్ళి మీ అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం ఖాళీ అవుతాయి. అవునా లేదా? ఇంకా అట్లనే కొంతమంది ఫోన్లు చేసి వీడియోలలో మాట్లాడతారు. నువ్వు ఫోటోలు వీడియో కాల్స్ వస్తాయి. నువ్వు డబ్బులు కానీ అకౌంట్ పంపలేదనుకో, ఇమీడియట్లీ ఇవన్నీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పంపిస్తారు. మనకు తెలియకుండానే మనం ఓటీపీ అవి చెప్పినామనుకో, మన ఫోన్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. వెంటనే మీ అమ్మ నాయలకి లేకుంటే మీ బంధువులకి ఇట్లా న్యూడ్ ఫోటో పెడతాల కల్లా ఏమవుతుందో అని చెప్పి భయపడి మనం డబ్బులు వేసేస్తాం. నువ్వు ఒకసారి డబ్బులు వేయడం స్టార్ట్ చేసినావు అనుకో, వాడికి నేను విడిచిపెట్టాడు. ఇట్లనే కొత్త కోటలో ఇట్లనే ఒక అబ్బాయి ఉరిపట్టుకొని చనిపోయింది ఇట్లా టార్చర్ పెడితేనే. కాబట్టి ఎవరు కూడా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన దాంట్లో కొంచెం అవగాహనతో ఉండాలి. ఏ డీటెయిల్స్ కూడా ఎవరు అడిగినా కూడా ఇవ్వద్దు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటీపీ ఇవి ఎవరు అడిగినా కూడా చెప్పొద్దు. ఇప్పుడు రైతు బంధు పైసలు వస్తాయి, లేకుంటే మీరు వడ్లమ్మిన పైసలు వస్తాయి. ఆ సీజన్ కల్లా వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు దానికి అనుగుణంగా. ఇప్పుడు పండుగ వస్తుంది అనుకో, ఇప్పుడు దీపావళి పండుగ వస్తుంది, దసరా పండుగ వస్తుంది. దసరాకి మంచి ఆఫర్స్ ఉన్నాయి, మీరు ఇది కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇంత వస్తుంది అని చెప్పారు అనుకో, మీకు ఓటీపీ చెప్పమన్నా కానీ మనం చెప్పేస్తే పైసలు ఖాళీ అవుతాయి. వడ్ల పైసలు పడుతుంటాయి, మీకు వడ్ల పైసలు పడుతున్నాయి, మీ దాంట్లో వడ్ల పైసలు వేద్దాం అనుకుంటున్నాం, దానికి ఓటీపీ నెంబర్ చెప్తే మీకు పైసలు పడతామని చెప్పారు అనుకో, రైతు ఆశతోన ఏదైనా నెంబర్ వచ్చినా చెప్పాను అనుకో, మన దాంట్లో ఉన్న పైసలు కూడా ఖాళీ అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నోన్ వ్యక్తి ఎవరైనా, మనకు సంబంధం లేని వ్యక్తి మన డీటెయిల్స్ ఎవరైనా కూడా చెప్పకూడదు.